ఇక కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. పగిడిపుట మాత్రమే పవర్ సప్లై చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ సబ్ స్టేషన్ను హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న రైతులకు 10 గంటల 30 నిమిషాలకు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు 1000 డీడీలు కట్టారని గుర్తు చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సామగ్రి అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు కరెంటు సరఫరా చేస్తున్నారు. ఒకప్పుడు 24 గంటల కరెంటు ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది 10 గంటలకు పరిమితం అయిపోతా ఉంది. అంటే వెనకట రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంటే చాలు, 24 గంటల కరెంట్ ఎందుకు, కేసీఆర్ 24 గంటలు అనవసరంగా ఇస్తున్నాడు అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిండు. ఇవాళ ఆ మాట నిజం చేస్తా ఉన్నాడు. ఇలా నీకు ఏ రైతులను రాసిచ్చిండ్రా 24 గంటలు వద్దని? ఏ రైతులైనా మాకు కరెంట్ ఎక్కువైందని నీకు రాసిచ్చిందా? ఇలా సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. మాకు నాణ్యమైన కరెంటు కావాలి, 24 గంటల కరెంటు కావాలని ఇవాళ రాష్ట్రం యొక్క రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండల్ రాఘవాపూర్ సబ్స్టేషన్లో నిన్న 10:30 గంటలు మాత్రమే సరఫరా అయింది. మరి ఇలా విద్యుత్ శాఖ మంత్రి గారు భట్టి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, మీరు 24 గంటల కరెంటుకు మంగళం పాడినరా? రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్తదేనా? మీరు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 24 గంటల కరెంటును ఎందుకు బంద్ చేస్తున్నారు? ఇలా లాగ్ బుక్ చూస్తే లాగ్ బుక్ రికార్డు ప్రకారమే 10:30 గంటల కరెంట్ వచ్చింది. అంటే ఇలా కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండ్రు, మీరు ఇవ్వదలుచుకోలేదా? ఎందుకు రైతుల మీద పగబడుతున్నారు? ఎందుకు రైతుల పట్ల మీకు ఈ కక్ష? ఎందుకు 10:30 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది అని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో 1000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు డబ్బులు కట్టి రైతులు మెటీరియల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఇంత ఆలస్యం? ఆనాడు 4,900 రూపాయలు డీడీ కడితే రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇప్పుడు దాన్ని డబుల్ 10,000 చేసిండ్రు. 10,000 చేసింది కానీ మెటీరియల్ లేదు. ఇవాళ సిద్దిపేట స్టోర్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు, 0.